హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా హోమ్ మేడ్. చాలా ఇయర్స్ తర్వాత గౌరీ పూజ చేసుకోబోతున్నాను. సో ముందుగా గోరింటాకు పెట్టుకోవాలి. సో గోరింటాకు పండుతుందో లేదో మనం గోరింటాకు రుబ్బేటప్పుడే అర్థమైపోతుంది. ఈసారి గోరింటాకులో ఎప్పుడు వేసే కంటే ఒక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ కూడా వేసాను, చాలా ఎర్రగా పండింది. ఇంకా ప్రసాదాలు అయితే మధ్యాహ్నం స్టార్ట్ చేసాము. సో ఈ రోజు అంతా ఉపవాసం అనమాట, సాయంత్రం చేసుకునే పూజ కాబట్టి మ్యాక్సిమం ఖాళీగానే ఉంటాము. సో ఈ ప్రసాదాలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా మనం రెడీ అవ్వాలి. సో ఈ చీర అయితే లాస్ట్ టైం అమ్మవారికి డ్రేప్ చేశాను వరలక్ష్మి వ్రతానికి, ఆ సారీనే కట్టుకున్నాను. అండ్ గౌరీ పూజ అయితే ఒక ప్రాసెస్లో ఉంటుంది, నేనైతే మర్చిపోయాను. తర్వాత పిన్ని అడిగి ఎలా చెప్తే సేమ్ యాజ్ అలాగే చేసాం అనమాట. ఇంక ఉపవాసం ఉన్న వాళ్ళు ఇక్కడ మనకి పూజ చేసేటప్పుడు హెల్ప్ చేయాలన్నమాట. ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరింటికి తాంబూలం తీసుకోవడానికి అయితే వెళ్ళాను. ఈసారి అయితే అందరికీ పూజ చేసుకోవడం కుదిరింది. నేనైతే పెళ్ళైన కొత్తలో చేశాను, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట. మేమైతే శనికాలమే చేస్తాము, ఇక్కడైతే స్నానమే చేశారనమాట. ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు. పూజ ప్రాసెస్ ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది. ఇంకా అందరింట్లో సేమ్ ప్రాసెస్. అందరింటికి వెళ్ళి తాంబూలం తీసుకొని ఫైనల్గా అందరం కలిసి ఒక ఫోటో దిగేసాము. తర్వాత మా ఇంటికి కూడా వచ్చేసాము. ఈసారి అయితే రిటర్న్ గిఫ్ట్స్కి ఇవి తీసుకున్నాను అనమాట, కుంకుమ బర్ణులు. సో మిగిలిన వాటికంటే ఇవి బాగా యూజ్ అవుతుందని చెప్పి ఇవి తీసుకొని ఇంకా తాంబూలంలా అరేంజ్ చేసేసుకున్నాను. బ్లౌజ్ పీసు, అరటిపళ్ళు, వక్క, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు. ఇంకా ఫుల్ వీడియో అయితే ఛానల్లో పోస్ట్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి.